అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లావణ్య. రచయిత జొన్నకూటి మార్టిన్ ఫిన్లే గారు. ఇక కథలోకి వెళితే, చూడమ్మా, రేపటి నుంచి పని మనిషికి రానవసరం లేదని చెప్పు. ఇక మీదట లావణ్య అన్నీ తనే చేసుకుంటుంది. అది కాదురా పనంతా అంటూ ఏదో చెప్పబోతున్న తల్లిని వారిస్తూ, నేను చెప్పినట్లు వినమ్మా, ఇంకేం మాట్లాడవద్దు. అలా అని నువ్వు ఏమీ చేయనవసరం లేదు. నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రం. పనంతా లావణ్య తనొక్కతే చూసుకుంటుంది అంటూ మరో మాటకు అవకాశం లేకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఎంత గుసగుసగా మాట్లాడినా ఆ మాటలు కూడా వంటింట్లోని లావణ్య చెవిన పడ్డాయి. భర్త మాటలకు ఆమె మ్రాన్పడింది. ఇంట్లోనూ స్నేహితులు తనని ఎంత చిన్నగా మాట్లాడినా స్పష్టంగా వినగలదని, పాము చెవులని అనేవారు. ఆ కితాబుకి మురిసిపోయేది. ఇప్పుడు ఈ మాటలు చెవిన పడ్డాక అలాంటి ఒక సామర్థ్యం తనకు లేకుండా ఉంటే ఎంత బాగుండేదో అని వాపోయింది. అందరిలానే ఎన్నో ఆశలతో అత్తవారింట్లోకి అడుగుపెట్టిన 5వ రోజునే వినిపించిన మాటలు లావణ్యను కలచివేశాయి. మెట్టినింట్లో కోడలిగా భార్యగా వచ్చిన ఆమెకు ఇప్పుడు భర్త మాటల్లో ఆ ఇంట్లోని తన స్థానమేమిటో స్పష్టంగా ధ్వనించింది. కళ్ళల్లోకి నీళ్లు తోసుకువచ్చాయి. తనని వాళ్లల్లో ఒక మనిషిగా కాక పని మనిషి స్థాయికి దిగదోయడం ఆమె భరించలేకపోతోంది. భారీ మొత్తం మూల్యంగా చెల్లించి తల్లిదండ్రులు తనకు వివాహం చేసి అత్తవారింటికి పంపింది. ఇక్కడ భర్తకు అత్తగారికి సేవకురాల్లా సేవలందించడానికా అన్నది ప్రశ్నయింది ఇప్పుడు ఆమెకు. బాధలో రోజంతా ఎలా గడిచిందో. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకు కాఫీ అందించింది. ఎప్పటిలా మామూలుగా అతడు పలకరించబోతే ముభావంగా ఉండిపోయింది. తన పట్ల భర్త మనసులోని ఉద్దేశ్యం తెలిసి వచ్చిన తర్వాత నవ్వుతూ ఎలా నటించగలదు? ఆ రాత్రి పడక మీద లావణ్య భర్తకు సహకరించలేదు. మరుసటి రోజు ఉదయమే ఆమె కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఉదయమే పనిలోకి వస్తూ పని మనిషి తనే పాల ప్యాకెట్ తెచ్చేది. ఈరోజు మొదలు ఆ బాధ్యత కూడా తనదే. 5 నిమిషాల దూరం నడిచి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేసరికి ఉదయం పూట నడకతో కొద్దిగా ఆయాసంగా అనిపించింది. అలాగే మొహం కడుక్కొని పాలు కాచి కాఫీ ఫిల్టర్ చేసి భర్తకి అత్తగారికి బెడ్ కాఫీ అందించి తను కాస్త గొంతులో వంపుకుంది. తర్వాత రాత్రి తాలూకు ఎంగిలి గిన్నెలు ముందేసుకుంది. ఇంతకు ముందెన్నడూ అలవాటు లేనిది. ఆ అవసరం రాలేదు. ఇంట్లో తల్లి చెల్లెలు వారే చేసుకునేవారు. కూర్చొని తోమటం వల్ల కాళ్ళు తిమ్మిర్లెక్కి ఇబ్బందిగా అనిపించింది. అయినా తప్పదు. ఎలాగో అయ్యిందనిపించింది. టిఫిన్ కార్యక్రమంలో పడింది. ఆలోగా లేచిన భర్త, లావణ్య, స్నానానికి కాస్త వేన్నీళ్లు పెట్టు ఆదేశించాడు బ్రష్తో బాత్రూంకెళ్తూ. చేస్తున్న పని ఆపి స్టవ్ మీదకి నీళ్ళెక్కించి తిరిగి అట్లు పోయడంలో మునిగిపోయింది. మొహం కడుక్కు వచ్చిన భర్తకి వేడివేడిగా దోశలు అందించి ఆపై కాఫీ ఇచ్చింది. టిఫిన్ ముగించి కాస్త వేడినీళ్ళు బాత్రూంలో పెట్టేద్దు అంటూ లేచాడు భర్త. అతడికి నీళ్లు తోడి యువతలకి రాబోతుంటే, లావణ్య, కొద్దిగా టవల్ ఇటందుకో అంటూ మళ్ళీ ఆదేశం. బాత్రూంకి వెళ్ళేటప్పుడు టవల్తోనే వెళ్ళొచ్చు కదా, దానికి కూడా భార్యే అమర్చి పెట్టాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేస్తుంటే ఆమెకు కోపం ముంచుకొచ్చింది. అయినప్పటికీ ప్రదర్శించే వీలు లేక, సమయమూ లేక మౌనంగా తనలోనే దిగమింగుకుంది. మామూలుగా అయితే భర్తలా ప్రతిదానికి తననే పిలుస్తూ తనపై ఆధారపడుతుంటే సరదాగానే అనిపించేదేమో. నిన్న భర్త మాటల్లో వ్యక్తమైన భావం ఈరోజు తన స్థితికి దర్పణం పడుతుంటే భరించడం కష్టంగా ఉంది. భర్త ఆఫీస్కి వెళ్ళేసరికి కొద్దిగా ఊపిరి తీసుకోవడానికి వీలైంది. అది కూడా తాత్కాలికమే. బియ్యము పప్పు కడిగి స్టవ్ మీద వేసి తర్వాత తడిగుడ్డతో ఇల్లు మాపు తీసింది. ఆపై భర్తవి, అత్తగారివి, తనవి మాసిన గుడ్డలు నానబెట్టి ఉతికింది. అంతా అయ్యేసరికి 1 భర్త వచ్చాడు. అతడికి వడ్డించింది. అత్తగారు కూడా తిన్న మీదట తను భోజనం చేసింది. భర్త వెళ్ళిపోయిన తర్వాత కాసేపు నడుం వాలుద్దాం అనుకుంటూ ఉండగా, బియ్యం కడిగి ఎండబెట్టమ్మా, ఆనక
తిరగలి విసిరితే సాయంత్రం ఉప్మాకి పనికొస్తుంది అంది అత్తగారు. ఆమెకి బొంబాయి రవ్వ కంటే బియ్యం పట్టిన రవ్వే ఇష్టం. కడిగిన బియ్యం ఎండబోసి కాకులు రాకుండా కర్ర పట్టుకుని కూర్చుంది. గంట తర్వాత తిరగలి పట్టి రవ్వ చేసింది. ఆసరికి 4 అయింది. 5ంటికి టంచనుగా భర్త వచ్చేస్తాడు. ఈలోగా టిఫిన్ రెడీ కావాలి. వంటింట్లోకి నడిచింది. సాయంత్రం భర్త వచ్చిన తర్వాత ఉప్మాతో కాఫీ కూడా అందించి మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది, మాటామంతి లేకుండా. భార్య వరుస చూసి నవ్వుకున్నాడు హరి. ఆమె మొహంలోని పనిభారం అలసట చూసి సంతృప్తిగా ఫీల్ అయ్యాడు. లావణ్య సాయంత్రం వంట కార్యక్రమంలో పడింది. పూర్తయ్యేసరికి 8. భర్తకు అత్తగారికి వడ్డించి తను తిని లేచేసరికి 9. ఎంగిలి గిన్నెలు బాత్రూంలో చేర్చి స్నానం కానిచ్చి వచ్చేసరికి 9:30. తీరిక చిక్కని పనితో వల్లంతా హూనంక అయ్యి బాగా బడలికగా అనిపించింది. గదిలోకొచ్చేసరికి భర్త తన కోసమే ఎదురు చూస్తూ కనిపించాడు. అతడెందుకు ఎదురు చూస్తున్నాడో తెలిసి ఆమెకి చిరాకుగా అనిపించింది. వచ్చి మంచం మీద మరి ఓపిక లేనట్టుగా పడి అటువైపుకు తిరిగి పడుకుంది. హరి ఆమె మీద చేయి వేసి దగ్గరకు తీసుకోబోయాడు. ప్లీజ్, అలసటగా ఉంది, నన్ను వదిలేయండి అంటూ మృదువుగా తిరస్కరించి ఇట్స్ ఏ నోబుల్ రివెండ్ అనుకుంది మనసులో కసిగా. అతడు మరి బలవంతం చేయలేదు. తను అది లేకుండా కష్టంగానైనా ఉండగలడు, కానీ ఆమె మటుకు కష్టపడాల్సిందే అనుకున్నాడు అంతే కసిగా. కానీ అది ఆ ఒక్క రోజులోనే ఆగలేదు. ఆ తర్వాతి రోజు అంతే అయ్యింది. ఆ తర్వాతి రోజు కూడా సహాయ నిరాకరణోద్యమం కొనసాగుతూనే ఉంది. అతడు ప్రయత్నించి భంగపడుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న పనిభారం, అలసట, చికాకుల నేపథ్యంలో ఆమె తన సహాయ నిరాకరణోద్యమం విరమించుకుంది లేదు. మరి తనకు కూడా బాగా కావాలి అనిపించినప్పుడు మాత్రం కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తుంది. అది ఏ 10-15 రోజులకో ఒక్కసారి. ఆ విషయంలో కూడా భర్త తనని పని మనిషిని చేయనందుకు కొంతలో కొంత ఊరట. అప్పుడప్పుడు భర్తని బాధించడం లేదు కదా అనిపిస్తుంది. కానీ అంతలోనే అతడు తన మనసుకి చేసిన గాయం కంటే ఈ బాధ అంత లెక్కల్లోనిది కాదని సరిపెట్టుకుంటుంది. 2 నెలలు గడిచాయి. లావణ్యను చూసేందుకు తల్లి, తండ్రి, చెల్లెలు వచ్చారు. ఏమ్మా, మీ ఆయన తిండి పెట్టడం లేదా? ఎంత పుష్టిగా ఉండేదానివి, అలా చిక్కిపోయావే తల్లి అంటూ కూతుర్ని చూస్తూనే కళ్ళనీళ్లు పెట్టుకుంది లావణ్య తల్లి. ఆ మాత్రం ఓదార్పు దొరికేసరికి తల్లిని వాటేసుకొని అన్ని రోజులు భరిస్తూ వస్తున్న బాధని, భర్త ప్రవర్తనని చెప్పుకొని ఏడ్చేసింది. తన కూతురు పడుతున్న కష్టం విని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. వాళ్ళిద్దరినీ అలా చూసి తండ్రి మాత్రం ఎందుకో నవ్వి ఊరుకున్నాడు. అక్క, అమ్మ అలాగే అంటుంది, కానీ అసలు నువ్విప్పుడు ఎంత స్లిమ్గా తయారయ్యావో, ముద్దొస్తున్నావనుకో. వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ ఏదైనా ప్రాక్టీస్ చేశావా అంటూ చెల్లెలు విసిరిన కాంప్లిమెంటుకి ఎప్పుడూ అడ్డంలో అద్దానికి సరిపోని సైజుని ఉడికించే చెల్లెలేనా ఇలా అంటోందని తననోసారి పైనుంచి కిందకి చూసుకుంటూ అద్దం ముందుకు వచ్చింది. పని ఒత్తిడితో, ఒకలాంటి నిర్లిప్తతతో అద్దానికి అలంకరణకు దూరంగా ఉన్న లావణ్యకు అద్దంలో తనని తాను చూసుకున్న మీదట చెల్లెలి కాంప్లిమెంటులో అతిశయోక్తేమీ ధ్వనించలేదు. ఎంత స్లిమ్గా అయ్యాను అంటూ తనలో తనే మురిసిపోయింది. తన లావు శారీరక సహజమైనదని, ఇంతకాలం పుట్టింట్లో ఏమాత్రం కష్టపడకుండా సుకుమారిగా పెరగడం వల్ల తను లావయ్యానని ఇప్పుడు తెలుసుకుంది. తనను పని మనిషిని చేసి భర్త పరోక్షంగా తనని బాధించినప్పటికీ దానివల్ల చేకూరిన ప్రయోజనం చూసి మనసులోనే భర్తకు థ్యాంక్స్ చెప్పుకుంది. అల్లుడు క్యాంపుకు వెళ్ళి ఉండడంతో కూతుర్ని మాత్రమే చూసుకుని బయలుదేరిపోయారు లావణ్య తల్లిదండ్రులు. వాళ్ళు వెళ్ళిన తర్వాత భర్త కోసం తెచ్చిన కొత్త బట్టలు బీరువాలో ఉంచుదామని బీరువా తెరిచి లోపల పెట్టబోతుంటే ఓ మూల డైరీ కనిపించింది. కొత్తది. భర్తకి డైరీ రాసే అలవాటుందా అని ఆశ్చర్యపడుతూ తన గురించి ఏదైనా రాసి ఉంటాడా అని ఉత్సుకతతో డైరీని చేతుల్లోకి తీసుకుంది. హరి క్యాంప్ నుంచి వచ్చేశాడు. ఎప్పటిలాగే ఆ రోజు పనులన్నీ ముగించుకొని 9:30 అవుతుండగా లోనికొచ్చింది లావణ్య. ఈరోజు ఆమె మొహంలో ఎప్పటిలా అలసట కాక కొత్త హుషారేదో
కొట్టొచ్చినట్టు కనిపించింది హరికి. దానికి తోడు తెల్లచీర, మల్లెపూలు. ఛాన్స్ తీసుకోమని అన్యాపదేశంగా చెప్పేందుకే ఆమె తెల్లచీర, మల్లెపూలతో ముస్తాబవుతోంది. ఏ 10-15 రోజులకో అరుదుగా వచ్చే అవకాశం ఈసారి ఇంత తొందరగా లభించిందేమిటా అని ఆశ్చర్యపడుతూ, ఇవాళ ఈ అభాగ్యుడిపై దయ కలిగిందన్నమాట అన్నాడు కొంటెగా నవ్వుతూ. ఇవాళ మాత్రమే కాదు, ఇక నుంచి ప్రతిరోజు అంది తల వంచుకొని. ప్రతిరోజు? నిజమే? సందేహంగా అడిగాడు హరి ఆమెను దగ్గరకు తీసుకుంటూ. అవునండి, ఇక నుంచి పస్తులతో పని లేదు. మస్తుగా మజా చేసుకోవచ్చు. నాపై మీకు సర్వాధికారాలు ఉన్నాయి. కేవలం ఓ భర్తగా కాదు, నా మనసుకు నచ్చిన నా భర్తగా అంది అతని గుండెల మీద వాలిపోతూ. అయోమయంగా చూశాడు హరి భార్య కేసి. ఆమెలో ఈ అకస్మాత్తు మార్పుకి మూలమేమిటో తెలియక. మీ డైరీ చదివాను అంది లావణ్య. అది గమనించి వాట్ అరిచాడు హరి. అవును, నవ్వుతూ భర్త కేసి చూసి, నా గురించి మీ మనసులోని అభిప్రాయాన్ని మీ మాటల్లోనే చదివాను. ఇంతకాలంగా నన్ను వేధిస్తున్న బాధకు ఆ విధంగా సమాధానం దొరికింది అంది. దేనికి చదివావు? హరి చిన్నబిచ్చుకున్నాడు. చదివితే మాత్రం ఏం, మీరు కోరుకున్న రిజల్ట్ వచ్చేసింది కదా. ఏమీ కాదు, రిజల్ట్ చూసి నేనే చెబుదామనుకుంటున్నాను. నువ్వే ఈలోగా చదివావన్నమాట. పోనీలే అన్నాడు హరి. లావణ్య పేరుకు తగినదే, కానీ లా ఒక్కింతయు అన్నట్లు కొంచెం లావుగా అనిపిస్తోంది. తగినంత వ్యాయామం ఉంటే తగ్గుతుందనే నా నమ్మకం. పని మనిషికి రావద్దని చెప్పేశాను. అమ్మకి కూడా ఏమాత్రం సహాయం చేయవద్దని చెప్పాను. ఇంట్లో పని చేస్తూ చేసే ఎక్సర్సైజు వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్కి ఏ విధంగానూ తీసిపోదు. నా అంచనా రైటే అయితే 1-2 నెలల్లోనే లావణ్య మెరుపుతీగ అవుతుంది. డైరీలో తను రాసిన 4 వాక్యాలు హరి స్మృతిపథంలో మెదిలాయి. మీ మనసులోని ఉద్దేశ్యం తెలియక మీ పట్ల కఠినంగా ప్రవర్తించాను. పని మనిషిని చేశారని కినుక వహించి, కొత్తగా పెళ్ళై ఉండి పెళ్ళైన కొత్తల్లో ఉండే ముద్దు మురిపాలకు మిమ్మల్ని దూరం చేశాను. ఎక్సర్సైజ్ ప్రాముఖ్యం నాకు తెలిసి వచ్చింది. అలాగే ఇంతకాలం ఎక్సర్సైజ్కి దూరం చేసినందుకు ఇప్పుడు అపరాధ రుసుంతో సహా మీ కోరిక తీర్చుకోండి అంటూ భర్త కౌగిట్లో ఒదిగిపోయింది లావణ్య. అలా లైసెన్స్ ఇస్తే ఈ లావణ్యం అంతా నాదేగా చేసుకోనా అంటూ లైట్ తీసేశాడు హరి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.